నీ చెంపదెబ్బకు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఆమెకేం జరుగుతుందో అర్థం కాక భయంతో కళ్ళు మూసుకుంటుంది. కానీ ఐశ్వర్యకి బాటిల్ తాకలేదు. ఇంతలో ఒక చెయ్యి వచ్చి ఆ బాటిల్ ఉన్న చెయ్యిని పట్టుకుంది. నీకు కొంచెం ఎక్కువైంది. ఎంత ధైర్యం ఉంటే నా భార్యతో ఇలా బిహేవ్ చేస్తావు? తనకి క్షమాపణ చెప్పి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మీద చెయ్యి వేసి పెద్ద తప్పు చేశావు. నా మీద చెయ్యేస్తే ఏమవుతుందో నీకిప్పుడు చూపిస్తాను. ఆకాష్ని అలా చూసి ఐశ్వర్య ఆశ్చర్యపోతుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది. ప్రేమ్ మల్హోత్రా, రాజ్ బేడి జరిగింది విని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ బండోడు ఫుల్లుగా తాగి నేను ఒంటరిగా ఉన్నానని గమనించి నాతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ మాటతో ప్రేమ్ మల్హోత్రాకి విపరీతమైన కోపం వచ్చింది. ఈ సాకును అడ్డు పెట్టుకుని ఎలాగైనా ఐశ్వర్యని ఇంప్రెస్ చేసి దగ్గరవ్వాలనుకుంటాడు. ఈ విషయంలో పూర్తిగా క్రెడిట్ తనకే దక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇంకో పక్క ఈ ప్రైడ్ హోటల్ వాళ్ళ ఫ్యామిలీదే అవడంతో ఇంకా రెచ్చిపోతాడు. నీకెంత ధైర్యం ఉంటే ఐశ్వర్యతో ఇలా మిస్బిహేవ్ చేస్తావు? చెత్త వెధవా, నీ ప్రాణాలు తీస్తా. నా భార్య దగ్గర ఇంప్రెస్ కొట్టేయడానికి ఇద్దరు కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తూ అతన్ని కొడుతున్నారు. ఎందుకో వీణ్ణి చూస్తే మామూలు తాగుబోతు కాదనిపిస్తుంది. ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ బేడి వారిని కొట్టడం ఆపకపోవడంతో ఆకాష్ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆపండి, వాడికి ఆల్రెడీ శిక్ష పడింది. మీరు ఇలానే కొడితే వాడు చచ్చిపోతాడు. అరే ఆకాష్, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ బండోడి గురించి ఎక్కువగా ఆలోచించి కంగారు పడకండి. ఈ హోటల్ ఓనర్ నేను. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ఆకాష్ బిగ్గారిగాడే కాదు, నెంబర్ 1 పిరికోడు కూడా. ఐశ్వర్యకి ఆకాష్ పై కోపం వస్తుంది. ఐశ్వర్య ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ బేడి వైపు చూస్తూ ఇలా అంటుంది. అతన్ని వదిలేయండి, ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే ఆకాష్ భయ్యా, మీరు చాలానే భయపడుతున్నారు. నువ్వు మాతో ఉండు, నిన్ను ధైర్యవంతుని చేస్తాం. తనని ఇంతలా అవమానిస్తున్నా ఏం పట్టించుకోకుండా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఆకాష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. కొంతమంది రౌడీలు లోపలికి రావడం గమనిస్తాడు ప్రేమ్ మల్హోత్రా. చూస్తుంటే వీడికి బుద్ధి మోకాల్లో కాదు అరికాల్లో ఉన్నట్టుంది. ఎంత కొట్టినా బుద్ధి రాలేదు. మరేం పర్లేదు, నేను చూసుకుంటాను. ప్రేమ్ మల్హోత్రా సాధారణ ఫైటర్ కాదు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఒక్కొక్కరిని చితక్ కొడుతూ గజేంద్ర ఫ్రెండ్స్ అందరినీ పడుకోబెట్టాడు. మీరందరూ రౌడీలని చెప్పుకోవడానికి సిగ్గులేదా? వావ్, నువ్వు చిరుతపులి బ్రో. మీరు చాలా బాగా ఫైట్ చేశారు. ఇప్పుడు ఇంకా మనకి రౌడీల నుండి ఏ ప్రాబ్లం ఉండదు. మిస్ ఐశ్వర్య, రూపల్, మీరిద్దరూ ఓకే కదా? ప్రేమ్ అడిగిన ప్రశ్నకి ఇద్దరు అవునన్నట్టు తల ఊపారు. ప్రేమ్ ఐశ్వర్య కళ్ళలో ఆశ్చర్యాన్ని చూడాలి అనుకున్నాడు. కానీ ఐశ్వర్య కళ్ళు తన భర్త ఆకాష్ వైపు ఉన్నాయి. కానీ తను రౌడీల వైపు చూస్తున్నాడు. ప్రేమ్ మల్హోత్రాకు మరింత మండిపోయింది. బ్రదర్, ఇప్పుడు ఈ పనికిరాని రౌడీలను ఏం చేద్దాం? వీళ్ళని పోడ్చడానికి ఎవరినైనా పిలుద్దామా? అదేం వద్దు బ్రో, నా స్టాఫ్ చూసుకుంటారా. మీరు రండి.
పరాస్ కొంచెం ఓవర్గా మాట్లాడినా అంత చేసేంత దమ్ము ఉన్నవాడేం కాదు. అచ్చా, మీరంతా ధైర్యవంతులు అనుకుంటున్నారా? అలా అయితే నాతో కూడా ఫైట్ చేయండి. అవును, అయినా నేనెందుకు భయపడతాను? మీ అందరితో ఫైట్ చేయడం నాకు ఇష్టమైన ఆట. కానీ ప్రేమ్ మల్హోత్రాకి తెలియదు తన ముందు నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో అని. తనని చూడగానే ప్రేమ్ మల్హోత్రా మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే అతని ముందు నిలబడి ఉన్న వ్యక్తి సాధారణ రౌడీ కాదు, విక్కీబాయ్. వారందరి కళ్ళల్లో ఒక రకమైన మెరుపు కనిపించింది. విక్కీబాయ్ని చూసి ప్రేమ్తో పాటు అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో భయం కనిపించింది. వాళ్ళు ముగ్గురు ధనవంతుల ఫ్యామిలీస్ విక్కీబాయ్కి భయపడి నెల నెల మామూలు పంపిస్తారు. ఈ రోజు అదే విక్కీబాయ్తో శత్రుత్వం పెట్టుకున్నారు. ఇప్పుడు నాతో సవాల్ చేసింది ఎవరు? బ్రదర్, మేము సరదాగా మాట్లాడడం మీరు మా ముందున్నారని నాకు తెలీదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఓ, మీరు జోక్ చేశారా? పర్వాలేదు, అలానే జోక్ చేద్దాం. అయితే ఇప్పుడు నేను మీతో జోక్ చేస్తాను. దీని గురించి మనం మాట్లాడుకుని పరిష్కరించుకుందాం బాయ్. నా జోక్ నీకు నచ్చిందా? బ్లాక్ బెల్ట్ ఫైటర్ ప్రేమ్ నేలపై పడుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. పరాస్ మరియు రాజ్ బేడి తమ కళ్ళను నమ్మలేకపోయారు. నవ్వు! భయంతో విక్కీబాయ్ కాళ్ళు పట్టుకున్నారు. నవ్వు! తీసుకో. లేచేయ్. కానివ్వండి. ముగ్గురు ఫ్లోర్ పై పడుకుని గట్టిగా అరుస్తున్నారు. అది చూసి అక్కడున్న రూపల్, ఐశ్వర్య భయపడిపోయారు. వాళ్ళ ఇద్దరికి ఏం అర్థం అవ్వట్లేదు. ఈ ముగ్గురి వల్ల పెద్ద సమస్యలో ఇరుక్కున్నా అనుకుంటుంది ఐశ్వర్య. మరోవైపు విక్కీబాయ్ ఈ తమాషా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అనుకున్నా ఈ బండు మామూలు తాగుబోతు కాదని, కానీ వీడి వెనక విక్కీబాయ్ ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడు ఐశ్వర్యతో మిస్బిహేవ్ చేయకుండా ఉండుంటే నేను అస్సలు జోక్యం చేసుకునేవాడిని కాదు. విక్కీబాయ్ ఈ ముగ్గురిపై దృష్టి పెట్టలేదు. వాళ్ళ ముగ్గురిని వేస్ట్ ఫెలోస్ లా చూస్తూ, ఒక్క నిమిషం వినండి. వీడి చేతులు కాళ్ళు విరిచేయండి. ఇంకా వీడు తన నాలుకను అదుపులో పెట్టుకోకపోతే వీడి మెడ కూడా విరిచేయండి. విరిచేసి నా తరపున వీడి బాబుకి 2 కోట్ల రూపాయలు పంపండి. ఆపండి, ఆపండి, ఇంకా ఆపండి అని ఐశ్వర్య అనగానే భాయ్ తన వైపు చూశాడు. ఆకాష్ రైజాదా? అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విక్కీబాయ్ అలా అనడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విక్కీబాయ్కి ఆకాష్ ముందే తెలుసా? నిజంగా ఆకాష్ కోట్లకి అధిపత?
అయితే అతను బికారి అల్లుడిగా మారి సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.